వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గోచారం 10 రోజుల పాటు ఎలా ఉన్నదండి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ రవి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. రవి జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. మొదటి 15వ తారీఖు వరకు 5 రోజుల పాటు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ధనురాశిలో అంటే అక్కడ ధనుర్మాసం కూడా అంటారు దాన్ని. ఆ ధనుర్మాసం ప్రారంభం 5 రోజులు కూడా రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఒకటంటే ప్రథమ ద్వితీయ స్థానాలలో ఆయన యొక్క సంచారము 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితమైతే ఇవ్వచాలదు. ఎందుకనంటే అక్కడ లగ్నంలో ఉన్న జన్మల్లోనే ఉన్నప్పుడు కొంచెము శరీర విషయంగా ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతినే అంటే కొంచెం అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆ విధంగా ఉండవచ్చు. అలాగే కొంచెం ప్రవర్తనలో కూడా తేడా రావచ్చు, కొంచెం మాటలో కట్టత్వం పెరగచ్చు, కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా చూపవచ్చు. ఈ 10 రోజులు కూడా అనారోగ్యం అనేటువంటి చూపవచ్చు. అయితే ద్వితీయంలో సంచారం చేసేటటువంటి 5 రోజుల్లో అనారోగ్యంతో పాటుగా కొంచెం ధనాదాయం తగ్గటము, అలాగే కుటుంబంలో పరిస్థితులు కూడా కొంచెం భిన్నంగా ఉండటం, కొంచెం చికాకు కలిగించే విధంగా ఉండటం, ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థాన సంచారం అప్పుడు 5 రోజులు కలగజేస్తూ ఉంటారు. ఇక తృతీయంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో శుక్రుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. తద్వారా అందరూ సహాయ సహకారాలు అంటే ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఇరుగు పొరుగు వారు కావచ్చు, వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మనకు ఉంటాయి. మీరు సాహస కృత్యాలు చేయవచ్చు. అలాగే మీకు మిత్రులు కూడా చాలామంది సహాయపడుతూ ఉంటారు. అలాగే సినీ రంగంలోని వారికి, టీవీ రంగంలో వారికి, ఇది మీడియా అంటారు కదా, ఈ మీడియాలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ఈ శుక్రుడు యొక్క రియల్ ఎస్టేట్ అనేది పక్కన పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా టీవీ, టెలివిజన్, మీడియా వీటి వల్ల ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారము, దీనిని అర్ధాష్టమ శని అని అంటారండి. అర్ధాష్టమ శని దీన్ని కంటక శని అని కూడా అంటారు. కంటకము అంటే ముళ్ళు ఏ విధంగా పెడుతుంది అనేది మనకు అందరికీ తెలుసు. అందులో వేమన శతకంలో కూడా ముళ్ళు ఏ విధంగా బాధ పెడుతుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు కూడా మనకు ఒక పద్యంలో తెలియజేశారు. అది ఇప్పుడు అక్కర్లేదు. కానీ మొత్తం మీద శని అన్ని రంగాల్లోనూ కూడా మనకి కాలు పట్టుకుని వెనక్కి పట్టుకు లాగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. మనం ముందుకు వెళదామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ విధమైన ఫలితాలన్నీ అర్ధాష్టమ శని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహు పంచమ స్థానం సంచారం చేస్తూ ఉన్నారు. పంచమ స్థానంలో రాహు యొక్క సంచారము అంత అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. పిల్లల విషయంలో కొంచెం ముఖ్యంగా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఈ విధమైన మాటల మీద పెరగటము, గాయాలు చేసుకోవటము, తద్వారా మనకు చికాకు కలగటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం 6వ స్థానంలో జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకున్నట్టయితే గురుబలం లేనట్టుగానే మనం భావించాలండి. ఏ పని చేయాలన్నా గురుబలము, శుక్రబలము చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ 6వ స్థానంలో ఆయన ఉండటం వల్ల ఏంటంటే మీకు కొంచెం అనారోగ్య పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మీరు దేనికైనా ధనం దేని గురించి అయినా ఖర్చు పెట్టడం కోసం అప్లై చేసుకున్నట్టయితే అది సమయానికి అందేటటువంటి పరిస్థితులు కానరావు. ఆ పరిస్థితికి మీరు ఆ ధనం మీ చేతికి అందదు. దేనికైతే ఆ ధనాన్ని వినియోగించదలుచుకున్నారో దానికి వినియోగించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ 6వ స్థానంలో గురు సంచారం వల్ల. ఎందుకంటే అది నిజానికి ఉన్నటువంటిది 7వ స్థానం అయినప్పటికీ కూడా వక్ర సంచారం వల్ల 6వ స్థానం ఫలితాలే మనకి ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు. మీకు గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము ఇత్యాది సౌఖ్యాలన్నీ కూడా మనకి కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు, లేకపోతే నడిచి వెళ్ళేటప్పుడు, మెట్లు మించి కాలు జారటము, ఏదో ఒక రకంగా కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం
కనిపిస్తూ ఉంది. ఆ విధమైనటువంటి కాదు, కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము మనకి ఏకాదశ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అక్కడ లాభం ఉంటుంది. మనం చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువులో కానీ అన్నిటిలోనూ లాభమే. అన్నీ లాభాలే. మీరు ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో మీరు విజయం సాధించడం తథ్యం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతువు మనకి ఏకాదశ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ ఫలితాలన్నీ ఈ విధంగా ఉండడం ద్వారా మనకి కొన్ని గ్రహాలు అనుకూలతలు, కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉండడం సహజం. కాబట్టి మీకు చెప్పవచ్చేది ఏంటంటే, రోజు పూజలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నవగ్రహాలకి కానీ, నవగ్రహాలకు సంబంధించి ఏది చేసినప్పటికీ కూడా మీవి అన్నీ వాటి అంతట అవే సర్దుకుంటాయి. అనుభవం మంచి ఫలితాలు పొందే అనుభవం మీ జీవితంలో మీరే అనుభవిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. శుభం భూయాత్.